సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. దేవుడు కల్లోకి వచ్చాడు. సో దేవుడు కల్లోకి వచ్చాడు అంటే దేవుడు కల్లోకి వచ్చి కనిపించాడు కాబట్టి నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి రావాలి. లైక్ తిరుమలకు, అరుణాచలంకో, లేకపోతే ఇంకేదైనా ప్లేసెస్కి వెళ్ళి రావాలి. ఎందుకంటే దేవుడు నాకు కల్లోకి వచ్చి కనిపించాడు అంటే ఆయన నేను రావాలని ఎదురు చూస్తున్నాడు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ నమ్మకం ఎంతవరకు నిజం అంటే దేవుడు కనిపించాడంటే మనం వెళ్ళాలని ఆయన పిలుస్తున్నట్ట. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. సో దేవుడు మనకు కనిపించాడు అంటే అది కూడా కల్లో కనిపించాడు, తెల్లవారుజామున కల్లో కనిపించాడు. ఇలా నాకు కల్లో కనిపించాడు అంటే ఆయన నన్ను రమ్మని పిలుస్తున్నట్టున్నాడు, నా కోసం ఎదురు చూస్తున్నాడు స్వామి, నేను వెళ్ళేసి వస్తాను అని చాలామంది చెప్తుంటారు. దేవుడు కనిపించడానికి అదే కారణం అంటారు. అంటే ఆయన మనల్ని పిలుస్తున్నట్ట. ఆల్ స్పిరిచువల్ ఫోర్సెస్ అండి. అంటే ఎనీ కైండ్ ఆఫ్ డైటీ, భగవత్ స్వరూపం ఏదైనా సరే, అందుకే మనకి 3 అవస్థలలో భగవంతుడి ప్రేరేపణ వస్తుంది. అది రమ్మని పిలవడమా, తర్వాత ఏంటి డెసిషన్ ఆఫ్ లైఫ్ అనే దానికోసమా అన్నది చెప్తా. ముందైతే అసలు భగవంతుడు మన లైఫ్లోకి ప్రేరేపణ చెయ్యడానికి 3 రకాలుగానే వస్తాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలలోనూ, అందుకే 3 జగత్తుల్లోనూ వెలిగేది ఆయనే అంటారు. సో ఎప్పుడైతే మన క్రేవింగ్ నిజంగా కూడా భగవంతుడి యొక్క సృష్టిలో ఆ యూనివర్సల్ ఫోర్స్ ఈ 3 ఫార్మాట్స్లో మనకి కనిపించినప్పుడే నిజంగా సాక్షాత్కారం వస్తుంది. రియల్ లైఫ్లోనూ భగవంతుడే, నిద్రలోనూ కలల్లోనూ అదే, డీప్ స్లీప్లో వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క స్వరూపమే కనిపిస్తూ ఉండడమే సాక్షాత్కారానికి ఛాన్స్ తొందరగా ఉంటుంది అంటారు. అయితే ఎప్పుడైనా కలలోకి వచ్చి చెప్పినప్పుడు దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. జస్ట్ రమ్మనే కాదు, సో మెనీ ఫ్యాక్టర్స్. లైఫ్లో డెసిషన్ చేసుకోవడానికైనా, లేకపోతే ఏ భగవంతుడైతే కనిపించాడో ఆయన రిప్రజెంట్ చేస్తున్న ఫోర్స్, సరస్వతీదేవి నాలెడ్జ్కి, లేకపోతే హనుమాన్ పవర్కి, స్ట్రెంగ్త్కి, ఓకే, అట్లాగా బ్రహ్మదేవుడు ఆర్ సమ్ కైండ్ ఆఫ్ శివ, వెంకటేశ్వర స్వామి, ఇలా ఎవరు తీసుకున్నా వాళ్ళ శక్తిని తగ్గట్టుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైనా ఇష్టదేవతగా ఎవరన్నా కనిపిస్తున్నారు అంటే చాలా మటుకు రమ్మని, చూడమని అర్థం వస్తుంది. ఇష్ట దైవముగా తీసుకున్నవాడు. కొంతమందికి సర్పాలు రావడము, లేకపోతే కొన్ని థ్రెటనింగ్ ఫోర్సెస్లో దేవుడు కొడుతున్నట్టు, ఓకే, మందలిస్తున్నట్టు వస్తుంది. సో డెసిషన్ మేకింగ్ కోసం అవి చేంజెస్ అన్నమాట. ఇది మనం రియల్గా ఎక్కువసేపు భగవంతుడితో ఉన్నట్టుగా, మాట్లాడుతున్నట్టుగా రియల్ లైఫ్లో అనుకుంటూ ఉంటే సడన్గా అది కలల రూపంలో రావడం ఈజ్ న్యాచురల్. ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు ఈ మధ్యలో అసలు నేను అనుకోలేదు, కానీ సడన్గా నాకు ఎందుకు అలాంటిది వచ్చిందంటే మన మైండ్లో ఉండే డీప్ పొరల్లో ఎక్కడో ఆ థాట్స్ ఉండిపోయి అవి బయటకు వస్తాయి. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ మెకానిజం. వాటికి ఎక్కువగా వరి అవ్వాల్సిన పని లేదు. కాకపోతే రెగ్యులర్గా వస్తున్నాయి, అవే విషయాలు రెగ్యులర్గా కనిపిస్తున్నాయి అంటే కొంత దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి డ్రీమ్ అనాలిసిస్ అని, నిద్ర లోపల, కల లోపల వచ్చే ఏదైనా సన్నివేశాలు మన లోపల ఎమోషనల్ స్ట్రెంగ్త్కి, ఎమోషనల్ స్ట్రక్చర్కి, డెసిషన్ మేకింగ్కి, తర్వాత భగవంతుడికి దగ్గర చేరడానికి కావాల్సిన కొన్ని క్లూస్ వదిలి వెళ్తారు. రెగ్యులర్గా వస్తున్న వాటిని అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఎప్పుడైనా సడన్గా వచ్చింది, అవుట్ ఆఫ్ సో మెనీ థింగ్స్ బయటకు వస్తాయి. ఈ మన లైఫ్లోకి భగవంతుడి యొక్క శక్తి వచ్చి మన డైరెక్షన్ మార్చడానికి స్వప్నావస్థ ఈజ్ ఈజియెస్ట్ వే టు ఎంటర్ అంటారు. అండ్ అన్నీ కూడా స్వప్నములా చూడగలిగితేనే, అంటే అంత క్లియర్ పిక్చర్గా చూడగలిగితేనే భగవంతుని తొందరగా అర్థం చేసుకోగలుగుతాం. అందుకే యూ హ్యావ్ టు స్లీప్ ఆన్ ఇట్ అంటారు. చదివి 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 అన్ని రకాల మేజర్ సాల్వ్ అయిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అలా నిద్రలో వచ్చినవే. బెంజీన్ స్ట్రక్చర్ ఫర్ కెక్యూల్, ఓకే, అలా నిద్రలో వచ్చిందే. అలా ఎంతోమందికి అలా ఒక డీప్ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడే భగవంతుడి యొక్క ప్రేరేపణ వస్తుంది అంటారు. ఓకే,
డీప్ మెడిటేటివ్ స్టేట్ వెన్ యు ఆర్ ఆన్ ద ప్రాబ్లం, ఆ ప్రాబ్లంకి సమాధానం అలా వస్తుంది అంటారు. శ్రీనివాస రామానుజన్ కూడా మా దేవత చెప్తోంది అనేవాడు ఆయన. ఆ ప్రాబ్లంలో అలా నలిగినప్పుడు అలా ఒక రూపంలో చెప్తుంది. దేవత అంటేనే అది ద కాన్సన్ట్రేటెడ్ ఫోకస్. ఓకే, ఫోకస్ అంటేనే ఒక చోట ఉండడం. ఇంకా కాన్సన్ట్రేటెడ్గా ఒక దాని మీద మనం నించున్నప్పుడు అక్కడ ఒక దేవత ఆవిష్కరింపబడి ఆ రూపంలో మనకు సమాధానాలు చెప్తుంటారు. ఓకే ఓకే, చాలామందిని థ్రెట్గా తీసుకుని భయం వేస్తుంది, వెళ్ళకపోతే పాపమా పుణ్యమా అని. అంతవరకు వెళ్ళొద్దు అసలు. అంత మౌఢంగా దేవుళ్ళు ఎవరు నిన్ను భయపెట్టించి బతకరు. ఓకే, దేవుళ్ళు ఎవరికి నీ భయంతో పనిలే, ఇంప్రూవ్మెంట్తో పని. బికాస్ యు ఆర్ ద పార్టికల్ ఆఫ్ గాడ్. నువ్వు కూడా ఆ తత్వము నుంచే వచ్చావు కాబట్టి నిన్ను ఆ తత్వములోకి తీసుకువెళ్ళడానికి ఏదో రకంగా ప్రేరేపణ వస్తూ ఉంటుంది. మనం ఆ సైన్లు మిస్ చేస్తాం. ఓకే, కానీ మనకు కూడా చాలా మంది దేవుడి మీద భయం ఉండాలి అని చెప్తూ ఉంటారు. దేవుడి మీద భయం ఉండకూడదు, భక్తి ఉండాలి. ఓకే, తప్పు చేస్తానేమో, దేవుడికి దూరం అవుతానేమో అని భయం ఉండాలి. దేవుడి మీద భయం ఉండకూడదు, అసలు దేవుడి మీద భయమే ఉండకూడదు. అబ్సల్యూట్ భక్తి. అంటే ఈ మధ్య నేను పేపర్లో చదివా, ఒక కైండ్ ఆఫ్ కులానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి డైరెక్ట్గా ఆ కులంలో ఒక వ్యక్తికి ఆయన అవతారంలో వచ్చి కనిపించారు. ఆయన అవతారాన్ని చూసి తట్టుకోలేక అక్కడికక్కడే ఆయన చనిపోయారు. అప్పటి నుంచి వాళ్ళ కులం వాళ్ళే అంత పొద్దున వెళ్ళి ఆయనకి ఏదో చేస్తారని చెప్పేసి నేను ఒక న్యూస్ చూసి, ఆయనంతటా ఆయన దేవుడే దిగి వచ్చి మనకు కనిపిస్తే ఆయనకు భయపడిపోవడమో లేకపోతే ఆయన చూసి తట్టుకోలేకపోవడమో ఏంటి? ఆయన నిజంగా కూడా తట్టుకోలేము తెలుసా. నేను ఎప్పుడు చెప్తుంటాను ఇది, మనం అన్ఫిట్ టు బీ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. నిజంగా భగవంతుడే దిగి వస్తే ఏం కోరుకుంటారా బాబు అంటే, ఇల్లు కావాలి లేకపోతే డబ్బులు కావాలి ఇలాంటివి కోరుకున్నా. అందుకే అలా దూరం పెడుతుంది. మాయమని ఎలా కమ్మేస్తుందంటే యు ఆర్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ టు సీ గాడ్. అందుకే దేవుడు కనిపించే మన ఎలిజిబిలిటీయే లేదు. ఎలిజిబిలిటీ ఉండేంత వరకు కనిపించాడంటే నిజంగా భయం వేస్తుంది. నిజంగా అంత స్వరూపం చూస్తే అర్జునుడు అంతటి వాడే ఆపే అని భయపడ్డాడు. అర్జునుడు ఎలాంటి అర్జునుడు? ఉరుములని మెరుపులని ఆపగలిగే అర్జునుడు. ఆయన తలుచుకుంటాం. అలాంటిది బ్రహ్మాస్త్రము ఆయన అమ్ముల పొదిలో పెట్టుకున్న అర్జునుడు ఆ స్వరూపాన్ని చూసి భయపడ్డాడు. నిజంగా భగవంతుడే వస్తే మనం భయమే పడతాం. చాలా మంది వెనకాల గజ్జల సౌండ్ వస్తుంది, అమ్మవారు మా ఇంట్లో తిరుగుతుందని భయపడతారు చాలా. ఓకే, నేను ఎప్పుడు అంటుంటాను ఇవంతా కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ హాలుసినేషన్. ఓకే, ఊహించుకుంటాం. భగవంతుడే రావాలి అని అనుకుంటే నీ వెనకాల గజ్జలు వేసుకుని తిరుగుతుంది అమ్మవారు, వచ్చి ముందు కూర్చుంటుంది. కానీ నేను అదే అనేది, అంటే అసలు ముందు కూర్చున్నా, ముందు నిలబడ్డా అంతటి స్వరూపాన్ని మనం అసలు చూడగలం. అందుకే రారు. కానీ ఇట్లా దగ్గరికి వెళ్ళి ఇట్లా పట్టుకొని ఒక 2 నిమిషాలు మాట్లాడాలని ఎప్పుడైతే నిజంగా కూడా చాలా మందికి ఈ ఒక్క ఫ్యాక్టర్ అర్థం చేసుకుంటే, భగవంతుడే చూస్తున్నాడు, వస్తాడు, వస్తుంది అమ్మవారైతే అమ్మ వస్తుంది అని ఉంటే ఎలా బిహేవ్ చేస్తాం? అలా బిహేవ్ వచ్చేస్తారు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. దట్ 3 అవస్థలలో నీకు భగవంతుడు వస్తాడు, ఉన్నాడు, వింటున్నాడు, చూస్తున్నాడు అంటే, అందులో ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి చెప్పాలి, అమరుడైన హనుమంతుల వారు రామశబ్దం విన్నప్పుడు వచ్చి కూర్చుంటాడు. ఆయన కూర్చుంటే ఎలా ఉంటుంది అని నువ్వు జాగ్రత్తలో, స్వప్నలో, సుషుప్తిలో మూడిటిలోనూ నువ్వు ఊహ చేయగలిగితే, హనుమాన్ మనకి అలాగా ఒక టైప్ ఆఫ్ శక్తి, ఆయన ఊపిరి పీలుస్తుంటే ఇట్లా అడవులు ఊగుతాయి. అంత స్ట్రక్చర్ని ఊహించుకోగలగాలి. అడవి మొత్తం ఊగుతాయి ఆయన ఊపిరి తీస్తే. ఓకే, ఊపిరి తీస్తే అలాంటి శక్తి స్వరూపాన్ని నువ్వు కళ్ళ ముందు ఊహించుకోలేకపోతే, వస్తే భయపడిపోయి అమ్మో అనుకునేవాళ్ళు. నిజంగా కూడా సాధన అంతా అదే. అంటే వస్తే కూడా అంత పెద్దగా వస్తారు. ఆయన తోక పట్టుకున్నప్పుడు ఎంత పెద్దగా అయితే ఇలా వెళ్ళిపోతుంటారు. అబ్సల్యూట్లీ మనకు అసలు తట్టుకోలేం, అంత చిక్కలేదు. అందుకోసమే సాధన. నాకు నా కళ్ళతో కనిపించేలాగా, నన్ను భయపెట్టకుండా నీ చిన్న బేబీలాగా నన్ను చూసుకోగలవా, నాకు రా ప్రత్యక్షమవ్వు అని.
కనిపించిన ప్రతిసారి ఎవరికి కనిపించిన వాడు Okay. ప్రహ్లాదుడు కనిపించాడు. నా నోట్లో ఎగ్జాక్ట్లీ అదే ఉంది. అర్జునుడు భయపడ్డాడు కానీ ప్రహ్లాదుడు భయపడలేదు. ఎంత ప్రహ్లాదుడు కనిపించి తర్వాత ఆ వికృత రూపాన్ని ఆయన చూసి అమ్మో ఇదేంటి హాఫ్ మ్యాన్ లయన్ ఇలా ఉన్నది ఏంటి అని చెప్పి తర్వాత మళ్ళీ శాంతింప చేసింది కూడా ప్రహ్లాదుడే కదా. సో పాయింట్ ఇస్ మనకి ఎప్పుడైతే మనము కావాలి అని మనస వాచ లోపల ఉండే ఆ 3 స్టేట్స్ ఆఫ్ మైండ్లోనూ ఓకే మనకి హనుమాన్ చాలీసాకు త్రిహులోక ఉజాగర్ అంటారు. 3 లోకములు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 లోకముల్లోనూ ఆయన వెలుగునిస్తాడు అంటారు. అలాగా హనుమంతుల వారే కాదు అందరూ ఎప్పుడైతే నీకు భగవత్ సాక్షాత్కారం కావాలో ఈ 3 స్థితులలోనూ ఆయన చూస్తున్నాడు అనేది తెలుసుకోవాలి. కొంతమందికి ఏవో పూర్వజన్మల్లో ఎప్పుడో సాధనలు చేసి ఆపేసి ఏదో గురుశాపానికి బలయ్యి తల్లిదండ్రులు దూరం చేసి అలా ఏవో జరగడం వల్ల ఈ జన్మలో డిస్కనెక్ట్ అయిపోతారు. ఎక్కడో ఒక మంచి కార్యము మంచి కర్మ వల్ల అలా సడన్గా గుర్తుకొస్తుంది. వచ్చినప్పుడు పట్టుకుని ఆయన పాదాల చెంతనే ఉండగలిగితే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా అట్లా కలలో వచ్చింది, ఎప్పుడైనా అట్లా అనిపించింది, దెన్ అదేదో భయం కోసమో ఇంకా వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తాడు అని కాకుండా జస్ట్ గో విత్ ద ఫ్రీ మైండ్. మాకు మా గురువు గారు చెప్పిన టెక్నిక్ ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా క్షేత్రానికి వెళ్ళాలి అంటే 10 క్షేత్రాలు 10 రోజులు అట్లా కాదు, ఆ ఒక్క క్షేత్రానికి పిలుపులాగా వెళ్ళాలి. నన్ను పిలిచాడు, నేను మీ ఇంటికి వస్తాను అన్నీ తిరిగేసి అటు దారి చూసుకుని వెళ్ళిపోతాను అంటే మనకే నేను ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది. మీకోసమే బయలుదేరి వచ్చానండి అంటే మనకే అనిపిస్తుందా రెస్పెక్ట్ అని. అలాంటిది భగవంతుడికి 20 క్షేత్రాలు 5 రోజులు అదేదో పరుగులు పందెంలాగా అన్ని చూస్తానమ్మయ్య అని అనిపించుకోవడానికి కాకుండా క్షేత్రానికే ఆయన కోసమే వెళ్ళాలి. అదే సినిమాలో కూడా అమ్మవారి సినిమాలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను రేపు తిరుమలకి వెళ్తున్నాను, సో ఈరోజు మా ఇంటి దైవం కాబట్టి నేను చూసేసి వెళ్ళాలంట, అందుకే నీ దగ్గరకు వచ్చాను నేను, నువ్వు తిరుమల వెళ్ళడానికి నా దగ్గరకు వచ్చి చూస్తావని అమ్మవారు వచ్చి చెప్తారనమాట. దాంట్లో పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనము ఒక దేవత యొక్క అనుగ్రహము కోసము స్పెషల్గా వెళతామో ఆ దేవత వింటాడు. ఓకే, ఆ ఫోర్స్ని అలాగే తీసుకోవాలి. ఓకే, అండ్ ఆ క్షేత్రంకి ఎప్పుడైనా క్షేత్రముకి కానీ తీర్థముకి కానీ వెళితే నిద్ర చెయ్యండి. ఒకరోజు అక్కడ ఉండి జస్ట్ ఒక జోల కొంచెం మనకు కావాల్సిన అవసరాలకు తగ్గ డబ్బు జస్ట్ పెట్టి ఎంత లోయెస్ట్ ఫామ్లో బ్రతకగలగమో అక్కడ బ్రతకాలి. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ కాదు, అక్కడేదో గొప్ప అయిపోవడం కాదు, అక్కడ జస్ట్ టు అబ్జర్వ్ నాకు సందేశం వస్తుంది అని వెళ్ళాలి. క్షేత్రానికి మేము వెళ్తే అలా వెళ్తాం. దట్ ఎందుకు వెళుతున్నాము? ఓన్లీ దానికోసమే, ఓన్లీ ఆ శక్తి నాకు తగలడం కోసమే. మిగతా నాయిస్ ఎప్పుడు ఉండేదే. అక్కడికి వెళ్ళి విఐపి ట్రీట్మెంట్, ఆ రూమ్స్ కోసం వెళ్ళడం, వాటి కోసం కంటే కూడా యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ మీ పరిస్థితిని బట్టి. ఆఫ్ కోర్స్ విఐపి రూమ్లో ఉండొద్దని కాదు, టికెట్లు కొనుక్కోద్దని కాదు. పాయింట్ ఇస్ ఎంత కన్వీనియంట్గా భగవంతుడికి దగ్గర ఉండగలమో అంత ఆడంబరము లేకుండా నీకోసమే వచ్చా, నాకు నువ్వే కావాలి, ఇంకా మిగతాదంతా నాయిస్. అండ్ ఎప్పుడైనా భగవంతుడు అలా క్షేత్రముకి పిలుపు వస్తే ప్లీజ్ ఒక్కళ్ళే వెళ్ళాలి. అందరిని అడిగి 10 మందిని తోడు తీసుకెళ్ళి నేను వెళ్తున్నాను మీరు కూడా రండి అని హాయిగా మంచిగా టికెట్ బుక్ చేసుకుని నెమ్మదిగా వెళ్ళాలి. వెళ్ళిన దగ్గర ఆత్రమే ఉండకూడదు. యువర్ హార్ట్ బీట్ షుడ్ బి యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్. అలా అప్పుడు మనకి స్వరూపం ప్రత్యక్షం అవుతుంది అంటారు. కానీ నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది. అంటే చాలామంది అఫెండ్ అవ్వచ్చు. మనం ఆయన మీద ప్రేమతోటో ఆయన పిలిచాడనో వెళ్తాము, నార్మల్గా టోకెన్ తీసుకొని 24 గంటలో 18 గంటలో నిలబడి అలా వెళ్తాం. విఐపి దర్శనం తీసుకున్న వాళ్ళు మొదటి గడప దగ్గరికి వెళ్ళి స్వామిని చూసి ఒక అరగంట స్వామి గారి దగ్గర కూర్చొని ఇలా వెళ్ళిన వాళ్ళు ఇలా 2 minutesలో ఇలా తోసేస్తారు. అక్కడ చాలాసేపు కష్టపడేది. మరి వీళ్ళకెందుకు ఇంత తక్కువసేపు దర్శనం, వాళ్ళకెందుకు అంతసేపు ఎక్కువ దర్శనం ఇస్తారు? ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? ఇది దర్శనము అంతసేపు చూసిన వాడికి 10 రోజుల తర్వాత గుర్తుండదు. ఆ ఒక్క క్షణం చూసిన వాడికి అలా నిలబడిపోతుంది. ఆ ఇష్టమే, యాత్ర ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆ ఇష్టమే.
ఓకే. జస్ట్ దట్ కనెక్షన్, దాని మీద ఫోకస్ పెట్టాలి. ఎవరికైనా డబ్బు ఉంది, రేపు నీకు అది కావాలి, గడప దాకా కావాలి, అతన్నే అడుగు, నాకు మంచి స్థితి ఇవ్వు, నాకు ముందు గడప దగ్గర ఉండాలని, నీకు పట్టు అవి ఇవ్వాలి అని నాకుంది, నన్ను ఆ పొజిషన్ తీసుకెళ్ళు అని అడుగు, విల్ గివ్ యూ. ఎప్పుడు కూడా మన లోపల వచ్చే నేను ఇది ఎప్పుడైనా చేయాలనుకుంటున్నా వీడియో, ఈ తిరుపతి కానీ ఈ దర్శనం దగ్గర క్యూలో ఉండే వాళ్ళ కోసం వీడియో చేయాలి. ఏంటంటే అక్కడికొచ్చి ఇంకా అంత దూరంలో ఆయన కనిపిస్తానికి లైన్లో తోస్తుంటారు, పక్కనోడు కనుక ముందు నేను చూసాను వెళ్దాం కదా, అందరం వెళ్దాం కదా, అక్కడ వాడు తోస్తున్నా సరే, దీస్ ఆర్ ఆల్ డిస్ట్రాక్షన్ నీ లైఫ్లో నేను అంటుకున్నవే. నిన్ను ఆ భగవంతుడిని కనిపించకుండా వాడు ముందు దూరిపోతాడేమో అని ఒకటి అడ్డు పెట్టి, అబ్సల్యూట్లీ అలా కష్టపడిపోయినా నిజంగా నిన్ను గంట సేపు ముందు కూర్చోబెట్టిన, ఓ రోజు ఛాన్స్ ఇచ్చేసి ఆ తోసుకుంటూ వెళ్తున్నాడు కూర్చోబెట్టాలి. అక్కడ ఓ నిమిషం చూస్తాడు, 10 నిమిషాలు చూస్తాడు, 15 నిమిషాలు చూస్తాడు, తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇంకేం చేయాలి ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి నేను? అందుకని ఆ కనెక్షన్ ఉంటే చాలు. సో నేను చాలా తెలివిగా తప్పించేసిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ విఐపి దర్శనాలు గొప్ప కాదా అనే పాయింట్ నేను తప్పించేశాను. ఎందుకంటే అందులో పడ్డని రోజులు ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిపోతాం. అండ్ మన సిస్టమ్ని, మన టెంపుల్ స్ట్రక్చర్ని, మన యొక్క కల్చర్ని దెబ్బ కొట్టడానికి ఇలాంటి పాయింట్లే వేస్తాడు. సో నేనంట విఐపి ఉండాలా, డబ్బులు ఉండాలా, టికెట్లు ఉండాలా కాదు, వీఆర్ ఇన్ డిఫరెంట్ జోన్. నేను అతన్ని చూడడానికి వెళ్తున్నాను, నేను ఆ శక్తిని చూడడానికి వెళ్తున్నాను. ఆయన అక్కడ ఉన్నాడు, 100 మందిలో అరే వాడు నావాడు అని ఆయన చూస్తే చాలుగా. ఆ ఫీల్ ఉంటుంది చూడండి, ఆయనే నన్ను గుర్తించాడు ఇంతమందిలో అంటే అదే ఇంపార్టెంట్. ఎంతమంది వచ్చి అలా వెళ్ళి చూసేసి వెళ్ళిపోతుంటారు, హీ విల్ సీ మీ. నేను యాత్ర మొదలైనప్పటి నుంచి వెళ్ళేదాకా నాకు ఆయన ప్లెజెంట్ అక్కడ కనిపిస్తాడు. నీకు అక్కడ లోపల రూమ్లోనే అవసరం లే, ఆయన నా కోసం ఎదురు చూస్తున్నాడు అనే ఒక థాట్ ఉంటే చాలు. దారి మొత్తం కనిపిస్తాడు. ఎంతమంది చెప్తారు అట్లా ప్రూఫ్లు తెలుసా నాకు, ఎంతమంది వచ్చి చేశారని చెప్పి, ఆ రోజు దాహం వేస్తుంటే నీళ్ళు తెచ్చిచ్చారని చెప్పి వస్తే హీ విల్ కమ్. ఈ కనెక్షన్ ఏర్పరచుకోవడానికే క్షేత్రము, లేకపోతే ఏ గుడైనా ఉంది, ఇంకా అందంగా ఉంటుంది, ఇంకా మంచిగా రెడీ చేసుకుని దగ్గరగా కూర్చోవచ్చు. ఓకే, ఆ కనెక్షన్ ఏర్పరచుకోవడానికి మాత్రమే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. నా పర్సనల్ ఒపీనియన్ అది. మేబీ పీపుల్ మే డిఫర్, బట్ నా పర్సనల్ ఒపీనియన్ భగవంతుడు అనుకోవాలి, వీడు నా మనిషి, ఓకే వీడు నా వాడు అని అనిపించుకునేలా నేను ప్రవర్తిస్తున్నానా ఈజ్ ద పాయింట్. అనిపించుకుంటే దిగొస్తాడు. ఇష్టదేవత అంటేనే అది, ఇష్ట దైవము లాగా నేను మారగలిగితే ఆ దైవముకి నేను ఇష్టపడతాను, నన్ను ఇష్టపడతాడు. ఓకే, సో ఇష్టముగా నేను, నాకు నచ్చిన గాడ్ కాదు, ఆ గాడ్కి నచ్చేలాగా నేను ఉంటాను. ఈజ్ ఇష్టదైవం. ఇది చాలా చాలా పవర్ఫుల్. గడప దాకా వెళ్ళాడా, అక్కడ కూర్చున్నాడా, నిజంగా అలాంటి వాళ్ళు ఒక అరగంట కూర్చున్నాక బయటకు ఎప్పుడు వెళ్ళిపోదామా, ప్రసాదాలు ఎప్పుడు తిందామా అన్నట్టు ఉంటారు. అలా వెళ్ళినా అంటే అంతటి స్వరూపం మన దగ్గర ఉన్నా కూడా ఒక 10 నిమిషాలు దాటాక ఆయన్ని ఏం చేయాలి, వాట్ నెక్స్ట్, నో వాట్ కదా. అందుకని ఆ ప్రేమతో వెళ్ళడం ఇంపార్టెంట్. ఒకసారి చూశాక అట్లా ఆ పిక్చర్, ఆ ఫోటో తీసుకుంటే ఇట్స్ దేర్ విత్ అవర్ మైండ్ ఫర్ ఎవర్. ఆ కనెక్షన్ వచ్చేదాకా క్యూస్ కనిపిస్తాయి, క్యూల్లో జనాలు కనిపిస్తారు, అక్కడేదో దీపం కనిపిస్తుంది, అదేదో ఓకే ఓకే అన్నట్టు ఉంటుంది. ఒకసారి కనెక్షన్ వచ్చాక డైరెక్ట్ స్వామి తప్ప ఇంకేం కనిపించాడు. అండ్ యు ఆర్ నో మోర్ డిస్ట్రాక్టెడ్. ఓకే, నోట్లో పెద్ద పెద్ద పద్యాలు రావు, శ్లోకాలు రావు, కోరికలు రావు, ఏం రావు. యు ఆర్ దేర్. జస్ట్ దట్ పాయింట్ కోసం ప్రయత్నములు, ఇన్ని రకాలు తయారు చేసిన మెథడ్స్ ఆ ప్రయత్నం కోసమే. మేము ఏదైనా మెడికల్ సబ్జెక్ట్స్ అవుతున్నప్పుడు, డెంటల్ సబ్జెక్ట్స్ అవుతున్నప్పుడు, ఆ రోజు నేను ఆ పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో, నేను ఫస్ట్ ఇయర్లో ఏం చదివాను, సెకండ్ ఇయర్లో ఏం చదివాను అని ఉండదు. సంథింగ్ ప్రేరేపణ చేసి ఇతనికి ఈ టాబ్లెట్ ఇస్తే తగ్గుతుంది అని ఒకటి తెలుస్తుంది. ఓకే, అదే హస్తవాసి అని ఒక మంచి డాక్టర్ అనేది నువ్వు ఆ పుస్తకం నుంచి చదివాను అని కాదు, ఇతనికి దీంతో తగ్గుతుందేమోరా అని ఒకటి వస్తుంది ప్రేరేపణ. అలాగా భగవంతుడు కూడా ప్రేరేపణ.
ఓకే, జస్ట్ ఆ టైంలో ఇంకా నో మోర్ డిస్ట్రాక్షన్స్, యు ఆర్ జస్ట్ డాట్ కనెక్టెడ్. దానికోసమే ప్రయత్నం అంతా కూడా చెయ్యాలి. ఓకే. అది కళ రూపంలో వచ్చి చెప్తే ఇంకా ఎక్కువ ప్రేరేపణగా తీసుకుని నేను వెళ్తున్నాను, సమ్ కనెక్షన్ ఐ హ్యావ్ టు, నేను ఏర్పరచుకోవాలి ఓకే. అనే ప్రయత్నంతో వెళ్ళండి. ఇది కొంతమంది హ్యాలూసినేట్ చేస్తారు. ఆ హ్యాలూసినేషన్ నుంచి బయటకు రావడానికి మీరు వెళ్ళకపోతే ఏదో పాపం తగులుతుంది, నాకు ఈ మధ్య బాగా ఎక్కువ కనిపించేస్తున్నాడు, దేవుడు ఎంతో నాకు పర్సనల్ నాకు అయిపోయాడు, వీళ్ళకేం తెలుసు, నాకే చాలా ఎక్కువ భక్తి ఉంది, ఈ టైప్లో వద్దు. ఇట్ ఈస్ నాట్ కాంపిటీషన్. ఓకే. ఓకే, నాకు ఎక్కువ దేవుడు కనిపిస్తాడు, దేవుడు ఎక్కువ నాకు ఫేవరెట్ అనే కాంపిటీషన్ కాదు. భగవంతుడికి ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ అండ్ ఆమ్ని పొటెంట్ అండ్ ఈజ్ దేర్ ఫార్ మీ అనేది తెలుసుకుని వెళ్ళాలి. ఓకే. ఓకే, అదే హెల్ప్ అవుతుంది. యా, డన్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.